రైట్. యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే పుష్ప 2 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగబోతుంది. ఈరోజు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే చూసుకోవచ్చు ఇక్కడ శ్రేయస్ మీడియా ఏదైతే ఈవెంట్ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే స్టేజ్ కూడా సగం వరకు పూర్తయింది. స్టేజ్ ఏర్పాట్లు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, ఎంత అంటే ఇక్కడ టైం చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పోలీస్ పర్మిషన్ రావడానికి చాలా టైం పట్టింది. పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక్కరోజు మాత్రమే ఈవెంట్ నిర్వాహకులకు టైం ఉంది. దీంతో చాలా వేగంగా పనులు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికీ గ్యాలరీస్ కూడా చూసుకోవచ్చు. మనం అక్కడ గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ అయితే లోపలికి వచ్చిన తర్వాత గ్యాలరీస్లో కూర్చోవడానికి అయితే ఇక్కడ అవకాశం లేనట్టయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యాన్స్ అలాగే ఇంకా ఎంఐపీ విఐపీ కూడా ఇక్కడ ఫ్యాన్స్ వీళ్ళంతా ఈ గ్యాలరీలో నిలబడే ఈవెంట్ను వీక్షించేలాగా ఏర్పాట్లు చేశారు. ఎవరైతే ఎంఐపీ సెలబ్రిటీస్ వీళ్ళు ఉంటారో వీళ్ళకి మాత్రం ముందు వరుసలో కూర్చోవడానికి కుర్చీలు వేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ స్టేజ్ని అయితే చాలా గ్రాండ్గా తీర్చిదిద్దుతున్నారు శ్రేయస్ మీడియా వాళ్ళు. ఇప్పటికే చాలా వేగంగా అయితే పనులు పూర్తవుతున్నాయి. చూసుకోవచ్చు మనకు ఇక్కడ క్యారవాన్స్ కూడా అల్లు అర్జున్ క్యారవాన్ అలాగే మిగతా వాళ్ళకి సంబంధించిన సెలబ్రిటీస్ క్యారవాన్స్ కూడా ఆల్రెడీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. సెలబ్రిటీలు ఎవరైతే వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ క్యారవాన్లోకి వెళ్ళి కాసేపు రెడీ అయ్యి తర్వాత వేదిక మీదకి అనేది రావడం జరుగుతుంది. ఈ పోలీస్ గ్రౌండ్స్లో ఇంతకుముందు అల్లు అర్జున్ సినిమాలకు చాలా సినిమాలు ఇక్కడ చేశారు. వాటిలో అల వైకుంఠపురంలో అలాగే పుష్ప 1 కూడా ఇక్కడ చేశారు. ఆ 2 సినిమాలు భారీ హిట్ అయ్యాయి. కాబట్టి ఈ పోలీస్ గ్రౌండ్స్ అనేది అల్లు అర్జున్కి బాగా కలిసి వచ్చే అవకాశంగా ఉంది. ఈ పుష్ప 2 ఈవెంట్ కూడా గ్రాండ్గా సక్సెస్ అయితే ఇక సినిమా మీద ఆల్రెడీ ఇప్పటికే చాలా హోప్స్ ఉన్నాయి, చాలా హైప్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ అసలు ఎంత గ్రాండ్గా జరుగుతుంది. మొదటి ఈవెంట్ మనం చూసుకోవచ్చు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో చేశారు. పాట్నాలో ఇప్పటికే ఎంతో గ్రాండ్గా అనేది ఈవెంట్ జరిగింది. అసలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతమంది అక్కడికి రావడం అనేది నిజంగా ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఒక చరిత్రలాగా చెప్పుకోవచ్చు. ఒక దక్షిణాది హీరోకి ఉత్తరాదిలో అంతమంది ఫ్యాన్స్ రావడం, అది కూడా బీహార్ లాంటి ఏరియాలో అంత గ్రాండ్గా ఈవెంట్ జరగడం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే ఈ గతంలో జరిగిన ఈవెంట్లు ఏవైతే చెన్నైలో కూడా ఒక ఈవెంట్ చేశారు, పుష్ప ప్రమోషనల్ ఈవెంట్, అలాగే కేరళలో కూడా ఈవెంట్ చేశారు. అవి కూడా బాగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మన హోమ్ గ్రౌండ్స్లో చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి పుష్ప ఈవెంట్ జరుగుతుంది. పైగా 3 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ వీక్షించేందుకు చూసేందుకు దగ్గర నుంచి చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆరాటంతో ఉన్నారు. పుష్ప 1 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా కూడా చేయలేదు. ఆయన పుష్ప 2తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన ఫ్యాన్స్ని ఆర్మీగా అభివర్ణించే అల్లు అర్జున్ ఈ ఈవెంట్లో ఫ్యాన్స్ గురించి ఏం మాట్లాడతారు, తన ఆర్మీ గురించి ఏం చెప్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా నెలకొంది. అలాగే దర్శకుడు సుకుమార్ ఈ పుష్ప సినిమాని ఎంతో గ్రాండియర్గా తీర్చిదిద్దారు. ఆయన కూడా ఇప్పటివరకు ఎక్కడ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొనలేదు. సినిమా అవుట్పుట్ మీదే ఆయన ఇప్పటివరకు పనిచేశారు. అవుట్పుట్ చాలా బాగా రావడానికి ఆయన దగ్గరుండి నిన్న మొన్నటి వరకు ఆయన దగ్గరుండి చాలా ఏర్పాట్లను చూసుకున్నారు పుష్ప ఫైనల్ అవుట్పుట్ కోసం. ఇప్పుడు పుష్ప ఫైనల్ అవుట్పుట్ లాక్ అయిపోయింది కాబట్టి ఆయన ఈ ఈవెంట్కి అయితే ఆయన వచ్చే అవకాశం ఉంది. సుకుమార్ ఈ ఈవెంట్లో ఫస్ట్ టైం ఒక ప్రమోషనల్ ఈవెంట్కి వస్తున్నారు. ఆయన వచ్చాక ఈ ఈవెంట్లో ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా ఒక ఆసక్తికరంగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్, తమన్ను ఇలా 4-5 మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పనిచేశారు. వాళ్ళందరూ ఈవెంట్కి వస్తారా, తమన్ను దేవిశ్రీ ప్రసాద్ కలిసి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తారా, లేక దేవిశ్రీ ప్రసాద్ మాత్రమే ఒకరే ఉంటారా, లేక తమన్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటుందా అనేది కూడా చాలా ఆసక్తికరంగా నెలకొంది. ఇప్పటికే ఈవెంట్కి సంబంధించి కొన్ని విషయాలు అనేవి బయటకు వచ్చాయి. అల్లు అర్జున్, రష్మిక హీరోయిన్లు ఇద్దరు ఒక పాటకి పర్ఫార్మెన్స్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్లో జరుగుతున్న ఈవెంట్ మీద చాలా ఫ్యాన్స్లో అయితే ఎంతో ఆసక్తి నెలకొంది. అసలు ఎప్పుడెప్పుడు ఈవెంట్ అనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. మొదట తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయాలనుకున్నప్పుడు చిత్తూరు జిల్లాలో చేయాలని భావించారు. అయితే చిత్తూరు జిల్లాలో అక్కడ తుఫాను నేపథ్యంలో అక్కడ వీలుపడిన కారణంగా ఇక్కడ హైదరాబాద్లో చేసేందుకు చూశారు. హైదరాబాద్లో చేయాలని చూశారు. ఇక్కడ మొదట మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేయాలని భావించారు. అయితే మల్లారెడ్డి కాలేజీలో అక్కడ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అక్కడ చేయలేకపోయారు. ఎట్టకేలకు పోలీసులు ఇంకా యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లోనే పర్మిషన్ ఇవ్వడంతో ఈవెంట్ అయితే ఇక్కడే గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. ఈవెంట్ మీద చాలా ఆసక్తి నెలకొంది. ఇప్పటికీ ఇంత గ్రాండ్గా జరుగుతుంది ఏంటికి అనేది ఇప్పటికే చాలా అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా జరుగుతున్నారు. ఇప్పటికే మనకి అల్లు అర్జున్కి సంబంధించిన గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఫ్యాన్స్ కూడా బారులు తీరారు. అక్కడ పాసుల కోసం ఎగబడుతున్నారు. పాసులు తీసుకునే వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అల్లు అర్జున్ని 3-4 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ దగ్గర నుంచి చూడబోతున్నాం, ఎప్పుడెప్పుడు ఈవెంట్ స్టార్ట్ అవుతుందని అభిమానులు అయితే ఆందోళన కోలాహలం నెలకొంది. ఇంకా చూసుకోవచ్చు ఈవెంట్కి సంబంధించి ఇప్పటికే చాలా ఏర్పాట్లను ఘనంగా జరుగుతున్నాయి. శ్రేయస్ మీడియా ఏదైతే ఈవెంట్ని గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈవెంట్కి 5 గంటల వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇప్పటికే చూడొచ్చు ఇక్కడ
ఇప్పటికే చూడొచ్చు ఇక్కడ అయితే స్టేజ్ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది. మరి కాసేపట్లో స్టేజ్ కూడా రెడీ అవకాశం ఉంది. ఆ, ఈ ఈ స్టేజ్కి సంబంధించి ఏర్పాట్లు అయితే 4 గంటల 5 గంటల లోపు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఈ ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఫ్యాన్స్ని కూడా ఒక్కొక్కరికి అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పార్కింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సవేరా బార్ దగ్గర, అలాగే అటు బ్యాక్ సైడ్ కూడా కొన్ని 2 వీలర్కి సపరేట్గా, 4 వీలర్కి సపరేట్గా పార్కింగ్ కూడా కేటాయించారు. ఈ ఈవెంట్ నేపథ్యంలో ఈ యూసఫ్ కూడా పరిధిలో ఏదైతే ఉందో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు ఇదివరకే ఒక జియో అయితే ఇచ్చారు. చూడాలి ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు మబ్బులు పట్టాయి, ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం కూడా ఉంది. నిన్న సాయంత్రం కూడా వర్షం పడింది. ఈ నేపథ్యంలో అసలు తుఫాన్ ఎఫెక్ట్ హైదరాబాద్ మీద ఇవాళ ఎంతవరకు ఉంది, ఏంటి, ఈ వర్షం పడే అవకాశం ఏమైనా ఉందా లేదా అనేది కూడా వెనకాల మనకి చూసుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ అయితే దాదాపు సగం వరకు పూర్తయిపోయింది. మరి కాసేపట్లో మిగతా పనులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ 6 గంటల నుంచి అయితే ఫ్యాన్స్ని లోపలికి అలౌ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టేజ్ కూడా చూసుకోవచ్చు, మనం 30% వరకు కంప్లీట్ అయిపోయింది. మిగతాది కూడా డెడ్ లైన్ పెట్టుకున్నారు. 2 గంటల లోపు 3 గంటల లోపు కంప్లీట్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ఇప్పటికే హడావిడి చాలామంది ఇక్కడికి చేరుకోవడానికి కూడా వస్తున్నారు. ఈ ఈవెంట్ ఎంత గ్రాండ్గా జరుగుతుంది ఏంటనేది మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ చందు గోపితో గంగాధర్, స్వతంత్ర, హైదరాబాద్.